Tamil Nadu is expected to experience light to moderate rainfall over the next 4 days. According to weather forecast, the state is likely to witness spot yak showers, particularly in coastal and interior regions due to prevailing weather conditions. Authorities have advised the public to stay prepared for intermittent rain and take necessary precautions. The rainfall is expected to provide some relief from the prevailing heat, but residents are urged to remain cautious, especially in areas prone to waterlogging and traffic disruptions. On the last day of 2024, devotees gathered at the Ma Kamakhya temple to offer prayers and seek blessings for the upcoming. తెలంగాణ ఫామ్ అయిన నుంచి కూడా ఈ ఇయర్ వచ్చిన రిజల్ట్స్ కూడా ఏ ఇయర్ లో రాలేదు. మనకు ఈ ఇయర్ లో మేజర్ గా 2 ఎన్కౌంటర్లు అవడం జరిగింది. ఒకటి దామర్తోబు అడవులు గుండాల పిఎస్ తాడ్వాయి పోలీస్ స్టేషన్ మధ్యలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఒక 40 మెంబర్స్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత రఘునాథపాలెం కరకవడం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా జరిగిన ఎన్కౌంటర్ లో 6 నిషేధిత మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. దీంట్లో మనుగూరు పాల్వంచ ఏరియా కమిటీ దళం మొత్తం కూడా వాషౌట్ అయింది దీంట్లో. సో ఇది ఈ 2 కూడా పెద్ద అచీవ్మెంట్స్. దీంతో పాటు మనము వెపన్స్ కూడా ఏవైతే వెపన్స్ ఉంటాయో AK-47s, SLR, ఇన్సాస్, ఫైర్ ఆర్మ్స్ ఇవన్నీ కూడా మంచి సోఫిస్టికేటెడ్ వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎన్కౌంటర్లు ఇవన్నీ పక్కా పెడితే మన జిల్లా పోలీస్ కూడా LW ఏరియాస్లో చేస్తున్న అభివృద్ధి కావచ్చు, లైక్ ఏవైతే ఫండ్స్ వస్తాయో వాటిని ప్రాపర్గా యూజ్ చేసి కమ్యూనిటీ హాల్స్ కట్టివ్వడం లాంటివి, మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంప్స్ ఇవ్వడం, చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లొకేట్ అయితే మా ఫోకస్ అంతా కూడా ఎక్కువ సరెండర్స్ మీద. ఈసారి సరెండర్స్ కూడా ఈ సంవత్సరం 35 మంది సరెండర్ అవ్వడం జరిగింది. దాంట్లో 15 మంది కూడా ఏరియా కమిటీ మెంబర్. ఏరియా కమిటీ మెంబర్ అంటే ప్రతి హెడ్ పైన ఒక 4 లక్షల రివార్డ్ ఉంటుంది. 15 మంది ACM క్యాడర్ వాళ్ళే సరెండర్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా అరెస్ట్లు కూడా ఈ సంవత్సరం ఒక 60 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో DKSHG మెంబర్ అంటే స్టేట్ కమిటీ మెంబర్ కరటన్ జోగా ఒక పర్సన్, అదేవిధంగా ACM 2, మిగతా వాళ్ళు కూడా పార్టీ మెంబర్స్, మిలిషియా అండ్ కొరియర్స్ అందరు కూడా ఉన్నారు. సో ఈసారి ఏదైతే మేము ఇంతకుముందు చెప్పినట్టు ఆపరేషన్ చేయూత అని కొత్తగూడెం జిల్లా పోలీస్ ఏదైతే ఇనిషియేట్ చేసిందో సరెండర్స్ కూడా బాగా అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు వచ్చే రివార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇదివరకు కొంచెం లేట్ అయినా కూడా ఈసారి నెల లోపలనే వాళ్ళకు వచ్చే రివార్డ్స్ కూడా వాళ్ళకు చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు ట్రాక్టర్లు కొనుక్కుంటారో సబ్సిడీ కింద, ఆర్ఎల్స్ కొందని తీసుకొచ్చి ఉపాధి హామీ కింద పెట్రోల్ బంక్ లో పనిచేయడము, లేకపోతే చదువుకున్న వాళ్ళైతే ట్రైనింగ్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర ఉద్యోగాలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కంపారిటివ్లీ ఒక పోలీస్ అంటే ఈ ఇంటీరియర్ ఏరియాస్ లో ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఆ ఇంటీరియర్ ఏరియాస్ మేజర్ గా గుత్తికోయ విలేజెస్ లో వాళ్ళకు ప్రభుత్వం అంటే పోలీస్ అనే తీరులా పనిచేస్తున్నాము. దీంట్లో మాత్రము యాజ్ ఎ జిల్లా ఎస్పీ 100% కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను. రిలేటెడ్ అఫెన్సెస్ ఈ ఇయర్ లో టోటల్ 412 కేసెస్ ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యాయి. దీంట్లో మనకు ప్రాపర్టీ లాస్ట్ వచ్చేసి 3,20,00,000 ప్రాపర్టీ లాస్ట్ అయితే దాంట్లో మనము 1.35 crore ఆల్మోస్ట్ లైక్
55% ఆఫ్ రికవరీ మనము చేయడం జరిగింది. 1.35 crores రికవరీ చేయడం. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఏవైతే పోయిన వస్తువులకు మనము రికవరీ చేసిన వస్తువులలో చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 9% మనము ఇంక్రీజ్ ఉన్నాం రికవరీ రేట్లో ఈ సంవత్సరం. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసు తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్డర్ విత్ ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ టాపిక్. అండ్ ఓన్లీ కొత్తగూడెం రిలేటెడ్ టాపిక్ వచ్చేసి ఎల్డబ్ల్యూ రిలేటెడ్. That's the wrap of the bulletin. Keep watching CVR News English.